కన్న తల్లి ధనమ్మ కన్న బిడ్డల వీరులమా. ఇటువంటి తల్లి కన్న సంతానం ధన్యులమ్మా. ధనమ్మ కడుపున పుట్టిన బుచ్చమ్మ నిర్వుజన్యురాలమ్మా. ప్రభువు పేరిట కన్న ఈ ముగ్గురు బిడ్డలు ధన్యులమ్మా. వీరే నీ స్వాస్థ్యం బుచ్చమ్మ, వీరే నీ ఆశలు బుచ్చమ్మ. బుచ్చమ్మ నీ ప్రేమ ఎంత మధురమ్మమ్మ. బుచ్చమ్మ నీ ప్రేమ ఎంత మధురమ్మమ్మ. కన్నావమ్మ నీవు నన్ను, కన్నావుగా నేను మేరీ నిర్మలాంబ. ప్రభు సేవకు నన్ను అర్పించావమ్మా. ప్రభు కొరకే నా జీవితమని నేర్పావమ్మా. నీ విశ్వాసానికి నే సాక్ష్యమమ్మా. నీ ప్రార్థనలకు నేనే ఫలితమమ్మా. బుచ్చమ్మ నీ ప్రేమ ఎంత మధురమ్మా. బుచ్చమ్మ ఓ అమ్మా, కన్నావమ్మా ఈ కొడుకుని నాని అని పేరు పెట్టావమ్మా. నీవే నా ప్రాణం అని అన్నావమ్మా. నేనున్నాని ధైర్యం చెప్పావమ్మా. నన్ను నాయకుడిగా నిలబెట్టావమ్మా. గురురాజ్యపాలెంలో పాలకుడిగా మార్చావమ్మా. నీవే నా ధైర్యం అమ్మా, నీవే నా బలమమ్మా. ఈ లోకం విడిచావమ్మా, నా తండ్రి దగ్గరికి వెళ్ళావమ్మా. ఇంకెవరమ్మా నాకు అమ్మా. ఆమా ఓ బుచ్చమ్మ, బుచ్చమ్మ నీ ప్రేమ ఎంత మధురమమ్మా. బుచ్చమ్మ అమ్మా, మీరు ఎలా తీర్చగలనమ్మా. అమ్ములు అని పిలిచి సంతోషించావమ్మా. నా నవ్వులో నీ ఆనందం చూసావమ్మా. నా విజయాల్లో నీ కలలు నింపావమ్మా. నా అడుగులో నీ ఆశలు ఉంచావమ్మా. తీర్చలేని ప్రేమ రుణమది అంబా. మరువలేని మధుర జ్ఞాపకమది అమ్మా. ప్రభు సన్నిధిలో విశ్రాంతి పొందినా. నీ ఆశీర్వాదం మాపై నిలిచి ఉండాలమ్మా. బుచ్చమ్మ నీ ప్రేమ ఎంత మధురం అమ్మమ్మా. ప్రభు సేవలో నీవు చేసిన త్యాగం, క్రీస్తు సువార్తను చాటిన నీ జీవితం, అనాథలకు ఆహారం పంచావమ్మా. దిక్కులేని వారికి దిక్కుగా నిలిచావమ్మా.
నిజమైన రక్షణ మార్గం చూపావమ్మా. సేవకులకు సహాయ హస్తం అందించావమ్మా. బంధుమిత్రులకు ప్రేమను పంచావమ్మా. అందరినీ ఒక కుటుంబముగా చూసావమ్మా. గంగినేని బెత్తెస్తా మందిర పరిచర్యకు సహకారిగా నిలిచిన సేవామూర్తివమ్మా. బుచ్చమ్మ నీ ప్రేమ ఎంత మధురమ్మమ్మా. పిల్లలు నా దేవునికి సొంతము. దేవుని కొరకు ఈ లోకములో సాక్షులు. నా తనువు ముగించాను, పరముకు చేరాను. నా ప్రభువు సన్నిధిలో విశ్రాంతి పొందాను. నా ప్రభువు నా బిడ్డలకు తోడుగా ఉంటాడు. వారి అడుగులకు వెలుగుగా నడిపిస్తాడు. ఈ పాట విన్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. బుచ్చమ్మ నీ ప్రేమ ఎంత మధురమ్మమ్మా. బుచ్చమ్మ నీ ప్రేమ ఎంత మధురమ్మమ్మా. బుచ్చమ్మ అమ్మ ప్రేమకు ప్రతిరూపంగా నడిచిన తల్లి దయ్యకు నిలయంగా నిలిచిన వెలుగు నీ దగ్గరకు వచ్చిన ప్రతి హృదయానికి ఆదరణను పంచిన ఆశ్రయమువి. ఆకలితో ఉన్న వారికి అన్నమై చేరావు, బాధలో ఉన్న వారికి ధైర్యమై నిలిచావు. కన్నీటి వెనుక దాగిన వేదనను చూసి ప్రేమతో గాయాలను మాన్పించావు. పేదల పట్ల నీ హృదయం కరిగేది, అవసరంలో ఉన్న వారికి నీ చేయందేది. ఇచ్చుటలో ఆనందం ఉందని నీ జీవితమే మాకు నేర్పింది. తప్పిపోయిన అడుగులకు దారి చూపి చెడు అలవాట్లలో ఉన్న వారిని మార్చావు. నిరాశలో మునిగిన జీవితాలలో ఆశ దీపాన్ని వెలిగించావు. నీ మాటలో న్యాయం ఉండేది, నీ చూపులో సమానత్వం కనిపించేది. ఎవరు వచ్చినా ఒకే ప్రేమతో చూసి గ్రామమంతటికి తల్లిగా నిలిచావు. ఎన్నో ఆత్మలకు ఆత్మీయ తల్లివి, ఎన్నో హృదయాలకు ఓదార్పు స్వరమువి. నీ ప్రార్థనలు, నీ సేవలు, నీ ప్రేమ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలై నిలిచాయి.
బుచ్చమ్మ ప్రేమ అంటే నీవే, సేవ అంటే నీవే, కరుణాంతం ఎన్నో హృదయాలలో చెరిగిపోని ఆశీర్వాదం నీవే. బుచ్చమ్మ అమ్మ ప్రేమకు ప్రతిరూపంగా నడిచిన తల్లివి, దయ్యకు నిలయంగా నిలిచిన వెలుగు నీ దగ్గరకు వచ్చిన ప్రతి హృదయానికి ఆదరణను పంచిన ఆశ్రయమువి. ఆకలితో ఉన్న వారికి అన్నమై చేరావు, బాధలో ఉన్న వారికి ధైర్యమై నిలిచావు, కన్నీటి వెనుక దాగిన వేదనను చూసి ప్రేమతో గాయాలను మాన్పించావు. పేదల పట్ల నీ హృదయం కరిగేది, అవసరంలో ఉన్న వారికి నీ చేయందేది, ఇచ్చుటలో ఆనందం ఉందని నీ జీవితమే మాకు నేర్పింది. తప్పిపోయిన అడుగులకు దారి చూపి చెడు అలవాట్లలో ఉన్న వారిని మార్చావు, నిరాశలో మునిగిన జీవితాలలో ఆశ దీపాన్ని వెలిగించావు. నీ మాటలో న్యాయం ఉండేది, నీ చూపులో సమానత్వం కనిపించేది, ఎవరు వచ్చినా ఒకే ప్రేమతో చూసి గ్రామమంతటికి తల్లిగా నిలిచావు. ఎన్నో ఆత్మలకు ఆత్మీయ తల్లివి, ఎన్నో హృదయాలకు ఓదార్పు స్వరమువి. నీ ప్రార్థనలు, నీ సేవలు, నీ ప్రేమ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలై నిలిచాయి. బుచ్చమ్మ నీ దయ ఒక ప్రవాహమై పారింది, నీ ప్రేమ ఒక దీపమై వెలిగింది, నీవు చూపిన మంచితన మార్గం ఎన్నో తరాలకు వెలుగై నిలుస్తుంది. బుచ్చమ్మ ప్రేమ అంటే నీవే, సేవ అంటే నీవే, కరుణాంతం ఎన్నో హృదయాలలో చెరిగిపోని ఆశీర్వాదం నీవే.
ఈ కన్న తల్లి ధనమ్మ కన్న బిడ్డల వీరులమ్మా. ఇటువంటి తల్లి కన్న సంతానం ధన్యులమ్మా. ధనమా కడుపున పుట్టిన బుచ్చమ్మ నీవు ధన్యురాలమ్మా. ప్రభువు పేరిటి కన్న ఈ ముగ్గురు బిడ్డలు ధన్యులమ్మా. వీరే నీ స్వాస్థ్యం బుచ్చమ్మా. వీరే నీ ఆశలు బుచ్చమ్మా. బుచ్చమ్మా నీ ప్రేమ ఎంత మధురం అమ్మా. కన్నవమ్మా నీవు నన్ను కన్నావుగా నేను మేరీ నిర్మలమ్మా. ప్రభు సేవకు నన్ను అర్పించావమ్మా. ప్రభు కొరకే నా జీవితమని నేర్పావమ్మా. నీ విశ్వాసానికి నేనే సాక్ష్యమమ్మా. నీ ప్రార్థనలకు నేనే ఫలితమమ్మా. బుచ్చమ్మా నీ ప్రేమ ఎంత మధురం అమ్మా. బుచ్చమ్మా కన్నావమ్మా ఈ కొడుకుని నాని అని పేరు పెట్టావమ్మా. నీవే నా ప్రాణం అని అన్నావమ్మా. జీవంలో అని ధైర్యం చెప్పావమ్మా. నన్ను నాయకుడిగా నిలబెంపావమ్మా. గురురాజ్య పాలెంలో పాలకుడిగా మార్చవమ్మా. నీవే నా ధైర్యం అమ్మా. నీవే నా బలమమ్మా. ఈ లోకం విడిచావమ్మా. నా తండ్రి దగ్గరికి వెళ్ళావమ్మా. ఇంకెవరమ్మా నాకు అమ్మా. ఓ బుచ్చమ్మా. బుచ్చమ్మా నీ ప్రేమ ఎంత మధురం అమ్మా. కన్న తల్లి ధనమ్మ కన్న బిడ్డల వీరమ్మ. ఇటువంటి తల్లి కన్న సంతానం ధన్యులమ్మ. ధనమ్మ కడుపున పుట్టిన బుచ్చమ్మ నీవు ధన్యురాలమ్మ. ప్రభువు పేరిట కన్న ఈ ముగ్గురు బిడ్డలు ధన్యులమ్మ. వీరే నీ స్వాస్థ్యమమ్మా. వీరే నీ ఆశలమ్మా. వీరే నీ ప్రార్థనలకు సజీవ సాక్షులమ్మా. ప్రేమను పంచి పెంచిన తల్లివి నీవమ్మా. ప్రభు మార్గం చూపిన దీవెనల రూపమమ్మా. బుచ్చమ్మా ఓ బుచ్చమ్మా నీ ప్రేమ మహరమైన గీతమమ్మా. బుచ్చమ్మా బుచ్చమ్మా మా హృదయాలో చిరస్థాయిగా నిలిచావమ్మా.
సాక్షిముగా అమ్మా ప్రభు సేవ కొరకు నన్ను అర్పించావమ్మా నిర్మల జీవితానికి నీవే బలమమ్మా నీ విశ్వాసమే నేడు నాకు మార్గమమ్మా పరిచర్య మార్గంలో నడిపించిన తల్లివి ప్రార్థనలతో నన్ను కాపాడిన దీవెనవు ప్రభు కొరకే జీవించమని నేర్పిన నీవమ్మా నీ జీవితం నాకు గొప్ప సాక్ష్యమమ్మా బుచ్చమ్మా నీ ప్రేమ మధురమైన గీతమమ్మా బుచ్చమ్మా బుచ్చమ్మా మా హృదయాలు చిరస్థాయిగా నిలిచావమ్మా బుచ్చమ్మా అమ్మ కన్నావమ్మా ఈ కొడుకుని నాని అని పిలిచి ప్రాణమని అన్నావమ్మా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయావమ్మా ఇంకెవరమ్మా నాకు అమ్మా ఓ బుచ్చమ్మా నీ ఒడిలో పెరిగిన జ్ఞాపకాలు మిగిలాయమ్మా నీ మాటలే నేడు నాకు ఓదార్పమ్మా కన్నీటి మధ్యని ప్రేమను తలచుకుంటే గుండె నిండా నీ రూపమే కనబడుతుందమ్మా బుచ్చమ్మా ఓ బుచ్చమ్మా నీ ప్రేమ మధురమైన గీతమమ్మా బుచ్చమ్మా బుచ్చమ్మా మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచవమ్మా అమ్మా ఓ అమ్మా నీ ప్రేమే మా జీవన దీపమమ్మా అమ్మా ఓ అమ్మా ప్రభు చెంత నీవు సుఖంగా ఉండాలమ్మా నీ చేతి ఆశీర్వాదం మాకు చాలని అమ్మా నీ ప్రార్థనల నీడ మాకు బలమమ్మా మా ప్రతి అడుగులో నీవే వ్యాకుపమమ్మా మా ప్రతి అరుగులో నీవే త్యాగమమ్మా బుచ్చమ్మా బుచ్చమ్మా మా కన్నీటి గీతమ్మా నీవమ్మేవమ్మా బుచ్చమ్మా బుచ్చమ్మా అమురాజ్యమ్మ మళ్ళీ అయసుకుమ్మమ్మా బుచ్చమ్మా బుచ్చమ్మా నీ ప్రేమ మరుగారో మెనితేమమ్మా బుచ్చమ్మా బుచ్చమ్మా మా హృదయాలు శిరశ్వతంగా నిలిదలివమ్మా బుచ్చమ్మ అమ్మ ప్రేమకు ప్రతిరూపంగా నడిచిన తల్లి దయకు నిలయుంగా నిలిచిన వెలుగు నీ దగ్గరకు వచ్చిన ప్రతి హృదయానికి ఆదరణను పంచిన ఆశ్రయమువి ఆకలితో ఉన్న వారి
చేరావు బాధలో ఉన్న వారికి ధైర్యమై నిలిచావు కన్నీటి వెనుక దాగిన వేదనను చూసి ప్రేమతో గాయాలను మాన్పించావు ఆ పేదల పట్ల నీ హృదయం కరిగేది అవసరంలో ఉన్న వారికి నీ చేయందేది ఇచ్చుటలో ఆనందం ఉందని నీ జీవితమే మాకు నేర్పింది బుచ్చమ్మ అమ్మ నీ ప్రేమే దీపమై బాధలో ఉన్న వారికి ఆశగా వెలిగెనే నీ సేవల జ్ఞాపకాలు మా హృదయంలో నిలిచెనే యేసయ్య ప్రేమను చూపిన మాతృమూర్తివే అనాథ పిల్లల కన్నీరు తుడిచిన దయామయి ఆకలితో ఉన్న వారికి అన్నమిచ్చిన కరుణామయి వేదనలో ఉన్న వారికి ఓదార్పైన వెలుగువి యేసు మార్గం చూపించిన ప్రేమగల తల్లివి నీ మాటలలో మాధుర్యం నీ చేతలలో సేవ నీ జీవితమే సాక్ష్యంగా నిలిచెను దేవుని ప్రేమ చరమం నీ సేవలు చిరస్మరణీయం తప్పిపోయిన ఎన్నో హృదయాలకు దారి చూపి తాగుబోతుల జీవితాలకు నూతన ఆశ నింపి సంఘాల ఎదుగుదలకు సహకారమై నిలిచి క్రీస్తు ప్రేమ సందేశాన్ని అందరికీ పంచితివి ఈ రోజు మా మధ్య లేకపోయిన ఆపకమై ఉంటావు దేవుని రాజ్యంలో ఆనందంగా నిత్యం వెలుగుతావు ముగింపు బుచ్చమ్మ అమ్మ నీ సేవలు చిరస్మరణీయం నీ ప్రేమకు మా వందనాలు నిత్యం అర్పణీయం
తల్లి ధనమ్మ కన్న బిడ్డల వీరమ్మ, ఇటువంటి తల్లి కన్న సంతానం ధన్యులమ్మ. ధనమ్మ కడుపున పుట్టిన బుచ్చమ్మ నీవు ధన్యురాలమ్మ. ప్రభువు పేరిట కన్న ఈ ముగ్గురు బిడ్డలు ధన్యులమ్మ. వీరే నీ స్వాస్థ్యమమ్మ, వీరే నీ ఆశలమ్మ, వీరే నీ ప్రార్థనలకు సజీవ సాక్షులమ్మ. ప్రేమను పంచి పెంచిన తల్లివి నీవమ్మా. ప్రభు మార్గం చూపిన దీవెనల రూపమమ్మా. బుచ్చమ్మ ఓ బుచ్చమ్మ, నీ ప్రేమ మహరమైన గీతమమ్మా. బుచ్చమ్మ, బుచ్చమ్మ, మా హృదయాలో చిరస్థాయిగా నిలిచావమ్మా. బుచ్చమ్మ అమ్మా, నీ ప్రేమే దీపమై బాధలో ఉన్న వారికి ఆశగా వెలిగెనే. నీ సేవల జ్ఞాపకాలు మా హృదయంలో నిలిచెనే. యేసయ్య ప్రేమను చూపిన మాతృమూర్తివే. అనాథ పిల్లల కన్నీరు తుడిచిన దయామయి, ఆకలితో ఉన్న వారికి అన్నమిచ్చిన కరుణామయి, వేదనలో ఉన్న వారికి ఓదార్పైన వెలుగువి, యేసు మార్గం చూపించిన ప్రేమగల తల్లివి. నీ మాటలలో మాధుర్యం, నీ చేతలలో సేవ, నీ జీవితమే సాక్ష్యంగా నిలిచెను దేవుని ప్రేమ. చరమం నీ సేవలు చిరస్మరణీయం. తప్పిపోయిన ఎన్నో హృదయాలకు దారి చూపి, తాగుబోతుల జీవితాలకు నూతన ఆశ నింపి, సంఘాల ఎదుగుదలకు సహకారమై నిలిచి, క్రీస్తు ప్రేమ సందేశాన్ని అందరికీ పంచితివి. ఈ రోజు మా మధ్య లేకపోయిన ఆపకమై ఉంటావు. దేవుని రాజ్యంలో ఆనందంగా నిత్యం వెలుగుతావు. ముగింపు బుచ్చమ్మ అమ్మా, నీ సేవలు చిరస్మరణీయం. నీ ప్రేమకు మా వందనాలు నిత్యం అర్పణీయం.
ఆకలితో ఉన్న వారికి అన్నమిచ్చిన కరుణామయి, వేదనలో ఉన్న వారికి ఓదార్పైన వెలుగువి, యేసు మార్గం చూపించిన ప్రేమగల తల్లివి. నీ మాటలలో మాధుర్యం, నీ చేతులలో సేవ, నీ జీవితమే సాక్ష్యంగా నిలిచెను దేవుని ప్రేమ. చరణం నీ సేవలు చిరస్మరణీయం. తప్పిపోయిన ఎన్నో హృదయాలకు దారి చూపి, తాగుబోతుల జీవితాలకు నూతన ఆశ నింపి, సంఘాల ఎదుగుదలకు సహకారమై నిలిచి, క్రీస్తు ప్రేమ సందేశాన్ని అందరికీ పంచితివి. ఈ రోజు మా మధ్య లేకపోయిన ఆపకమై ఉంటావు. దేవుని రాజ్యంలో ఆనందంగా నిత్యం వెలుగుతావు. ముగింపు. అంతయు 24 సంవత్సరం, మరి 12 నెలలు మన దేవుడు మన కుటుంబాలని మన సంఘాలని అన్ని కాసి కాపాడిన దేవుడికి నిండు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈ నెలలో 19వ తారీఖు మరి అయ్యగారు గురాసిపాలెం గ్రామంలో మరి 2వ చర్చి కట్టించాడు. మరి అది 19వ తారీఖు నైట్ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాము. మరి ఆ విధంగా మరి దేవుడి సన్నిధిలో మరి చెప్పాలని నేను వచ్చి ఉన్నాను. కానీ 3 రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగుంటలేదు. ఈ పాట మొత్తం పాడతాను కానీ పాడలేకపోయాను, దయతో నన్ను క్షమించాలి. కొన్ని చరణాలు వదిలేశాను. ఈ పాట అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, మరి అయ్యగారు తెలుసు, నేను కరోనా ముందు చాంతం మూలపడిపోయి 3 నెలలు మంచం మీద నుంచి లెగలేని స్థితిలో మరి అయ్యగారు అమ్మగారు వచ్చి మరి ప్రార్థన చేసి ఇక్కడ 2 రెక్కల కింద చేతులేసి మా పెద్ద పాప మరి మా కోడలు కలిసి నుంచి ఏడ్చేలో తీసుకొస్తే నడవలేమని చెప్పి ఆంధ్ర హాస్పిటల్లో చేతులు ఎత్తేసారు. ఎత్తేసినప్పటికి నా దేవుడు నాకు ఉండాడని చెప్పి మరి అయ్యగారికి 21 రోజు ప్రార్థన చేయించిన తర్వాత దేవుడు మరి నన్ను నాతో మాట్లాడి ఈ రీతిగా నుంచోబెట్టాడు. మరి మీ అందరూ మరి దగ్గరికి వచ్చి ఎట్లా నిలబడ్డానంటే నిజంగా దేవుడిచ్చిన ఉచితమైన కృప చేత మరి నిలవలేని స్థితిలో నన్ను నిలబెట్టాడు దేవుడు. మరి దేవుడికి నిండు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 3 రోజుల నుంచి అసలు బాగోవట్లేదు. ఎందుకంటే అసలు ఏమైంది తెలీదు. మరి మా పెద్ద పాప దేవుడికి నేను గర్భంలో ఉండగానే సమర్పించుకున్నాను. ఎవరు పుట్టినా మరి నీ సేవకు సమర్పించుకుంటానయ్యా అనుకున్నాను. ఆ రీతిగానే మందులు ఆడకపోతే బతకని చెప్పి కొండపల్లి అమెరికన్ హాస్పిటల్లో చెప్పారు. అయినప్పటికీ నాకు డెలివరీ టైం వచ్చే వరకు కూడా నేను ఏ మందు వెళ్ళా వేసుకోలేదు. మరి 3 రోజుల నుంచి మా పెద్ద పాపని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని నువ్వు ధన్యురాలు, నువ్వు ధన్యురాలు, నువ్వు ధన్యురాలు అని మనసు ఓకే కలవరం పెట్టేస్తుంది. ఏంటి ప్రభువా ఇట్టంటే ఏమైంది నాకు అర్థం కావట్లేదు. ఈరోజు దైవజనుడి సన్నిధిలోకి వచ్చి నా బాధని చెప్పుకొని అయ్యగారితో ప్రార్థన చేయించుకోవాలని మందిరంలో కూడా వెళ్ళలేక ఇంటి దగ్గరే కింద పడుకొని పాప చెప్పే వాక్యం వింట నాలో నేను కుమిలిపోయాను. మరి అదేమైంది నాకు తెలియదు. నా బాధని ఇక్కడ చెప్పుకోవాలని వచ్చాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. మహాకృప ఇంతకుముందు సాక్ష్యం ఇచ్చిన సిస్టర్ గారు పెద్ద పాప పెద్ద కూతురు రాముకు చిన్న వయసులోనే పిడిచి ఉండేది. పెళ్ళైన దాకా పిడుస్తూ బాధపడింది. మరి గర్భవతి అయినప్పుడు కూడా పిడుస్తూనే మొదటి బాబుని కన్నా తర్వాత పాపని. కానీ దేవుడి దయ ఈమె పిడిచిపోయింది. పేరు నిర్మలా సిస్టర్ గారు. పిడిసి ఎలాగపోయిందో చూడండి. ఎక్కడ పడితే అక్కడ పడిపోయేది, ప్రజలు కొడుకునేది, రక్తం కారేది. అటువంటి పరిస్థితుల్లో ఏమి జీవిస్తుండేది. కానీ అప్పుడు మొదలుకొని ఇప్పుడు దాకా పిడిసి అనేది లేదు. దేవుడి మహాకృప తల్లిదండ్రులు ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచి
ఉన్నప్పుడు దేవుడు ఆమె పేరు పెట్టుకుని నిర్మల అని ఆమె పేరు. అలాగే దేవుడు కృప చూపించాలని చెప్తుంది. అయితే ఈ అమ్మగారు బుచ్చమ్మ గారి యొక్క ఫోటో తీసుకొచ్చింది చూద్దాం. లేకపోతే ఇలా తీసుకొచ్చారు, కనిపిస్తుందా? కుర్చీలో కూర్చొని అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కనీసం ఒక 20-25 నిమిషాలు పట్టింది. అక్కడే కూర్చొని పోయింది. మళ్ళీ లేవాలన్నా లేకపోతే ఇద్దరు మనుషులు మోసారు, ఇలా తీసుకొచ్చారు. ఇవాళ చక్కగా నడుచుకుంటూ వచ్చి లోపలికి వచ్చి సన్నిధిలోకి వచ్చి పాట పాడి దేవుని మహిమపరిచి సాక్ష్యం వచ్చింది. ఇది కేవలం దేవుని కృప. మరి మన కనులకు ఆశ్చర్యము, మన చెవులకు ఆశ్చర్యం అనిపించిన దేవునికి, చూపించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించారు. బుచ్చమ్మ గారు చేసిన సేవా విధానంలో మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రభు ప్రేమను ఆమె చాటారు. ఆమె కుమారుడు కుమార్తెలు ఇద్దరు కూడా ప్రభు యొక్క సేవలో ఉండటం మాకెంతో సంతోషం. ఆత్మీయమైన ప్రేమను తన బిడ్డలకు పంచి ఇచ్చింది. అదే ప్రేమలో ఆతిథ్యం ఇవ్వటంలోనూ, సేవకులను ప్రేమించడంలోనూ, ఇతరులను ప్రేమించడంలోనూ వారు మాదిరై ఉన్నారు. అలాగే బుచ్చమ్మ గారు ఆమె సేవా విధానంలో గొప్ప ప్రేమను చూపేవారు. బాగలేకపోయినా, అనారోగ్యంగా ఉన్న, బాధలో ఉన్న, కష్టాల్లో ఉన్న వారిని పరామర్శించేవాళ్ళు, వారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. ఈరోజు ఆమె లేని లోటు ఎవరు తీర్చలేరు. కానీ ప్రభు వీరి కుటుంబానికి తోడై ఉండి ఆదరించాలని ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. నా పేరు కరుణాకర్, గంగినేని, జేసీఎం చర్చ్. ప్రేమ ఎంత గొప్పదంటే ప్రభు సన్నిధికి వస్తూ ఎప్పుడూ కూరగాయలు తీసుకొచ్చేది. అదే కాకుండా ఆమె వచ్చినా రాలేకపోయినా మన గంగినేని మందిరంలో ఎంతోమంది పేద దీన ప్రజలు ఆహారం తింటున్నారని ఎంతో కూరగాయ దేవుని సన్నిధి తీసుకొస్తూ ఉండేది. నిజంగా ప్రభు అమ్మగారికి గొప్ప బహుమానం ఇచ్చునుగాక. ఆమె బిడ్డలను, ఆమె సంతానమును దేవుడు ఆశీర్వదించి నడిపించునుగాక. ఆయన కృపలో వారిని వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. వీరి కుటుంబానికి ఆదరణ కలుగజేసి తల్లిగారి ఆత్మకు శాంతి అనుగ్రహించునుగాక. ప్రభు రాకలో తల్లిగారిని మనమందరం చూస్తుముగాక. ఆమేన్.